హలో అండి. ఈరోజు మేము నెల సరుకులు అనేది తెచ్చుకున్నాము. నెల సరుకులు కాదు, మేము 3 మంత్స్కి మాకు ఒక్కసారి తీసుకొస్తే 3 మంత్స్ వస్తాయి సరుకులు. అండ్ ఎలా తెచ్చుకుంటాము ఏంటి అంటే, మా ఇంట్లో 4 మెంబర్స్ ఉంటాము. ఒక చిన్న బాబు ఉంటాడు, పెద్దవాళ్ళం 4 మెంబర్స్. మాకు పల్సెస్ అన్నీ పల్సెస్, సోప్స్, మసాలాస్ అండ్ డిటర్జెంట్స్ అన్నీ మేము ఒకేసారి తెచ్చేసుకుంటాము. ఇంతకుముందు డీమార్ట్కి వెళ్ళే వాళ్ళంట. మాకు నెల్లూరులో ఉంది డీమార్ట్. అక్కడికి వెళ్ళి వేరే ఛార్జెస్ అవన్నీ పడుతున్నాయని మాకు దగ్గర ఉన్న హోల్సేల్ షాప్లోనే తెచ్చుకుంటున్నాము. హోల్సేల్ షాప్లో మనము ఒక దగ్గరే కాకుండా వేరే దగ్గర కూడా ఇస్తారు అని తెలుస్తుంది కదా హోల్సేల్. ఒకసారి అక్కడ కూడా పర్చేస్ చేసి చూడాలి. ఎందుకంటే మేము ఫస్ట్ నాకు మ్యారేజ్ అయ్యి ఇప్పటికి 1 year 6 months 7 months అవుతుంది. స్టార్టింగ్ మాకు 3 monthsకి ఒకసారిగా తీసుకొస్తారు. 3 monthsకి ఒకసారి తీసుకొచ్చినప్పుడు అదొక 6 months అంటే 4-5 times తీసుకొచ్చి ఉంటారు కదా. ఒక 5 times వరకు మాకు నియర్ శివబాలాజీ అని ఒక షాప్లో తీసుకొచ్చేవాళ్ళు అనమాట. అక్కడ ఇప్పుడు సర్ఫ్ ఎక్సెల్ సోప్స్ ఉంటాయి కదా, అది 35 ఉంటుంది. దాని మీద వాళ్ళు 1 రూపీ తగ్గించి 34కి ఇచ్చేవాళ్ళు. ఇప్పుడు వేరే కిరాణాలో తీసుకొస్తుంటే వాళ్ళు 2 rupees తగ్గించారనమాట. అంటే 1 రూపీ సేవ్ అయినా మనకి సేవ్ అయినట్టే కదండి. సో మనము అలా ఒక్కసారి వెరిఫై చేసుకొని అక్కడ ఎక్కువ ఉంటే ఇక్కడే తెచ్చుకునేది, లేదా మనము అక్కడ తక్కువ ఉంటే అక్కడ తెచ్చుకునేదానికి. మనం మంత్లీ తెచ్చుకునే వాళ్ళు, నేను చెప్పే సలహా ఏంటంటే మిడిల్ క్లాస్ వాళ్ళకి, ఇప్పుడు డీమార్ట్స్ అక్కడ తక్కువ రేట్స్ అక్కడ తెచ్చుకుంటాము అంటే, ఇప్పుడు మనం సరుకులు ఒక్కటే తెచ్చుకోము. అక్కడికి వెళ్తే పిల్లలు కుర్కురే ప్యాకెట్స్ అడుగుతారు, ఇంకేమన్నా మనకి బిస్కెట్స్ ఆఫర్స్లో ఉంటే తీసుకోవాలనిపిస్తుంది, ఇంకా అన్నెసెసరీ థింగ్స్ అన్నీ తీసుకుంటాం అనమాట. అప్పుడు అక్కడికే బడ్జెట్ ఎక్కువైపోద్ది. అలా కాకుండా మనం కిరాణాలో పట్టీ తీసుకొచ్చామనుకోండి, మనకి ఏ వస్తువులు కావాలనే పట్టీ మనం ఇంట్లో, అంటే పట్టీ అంటే చీటీ అనమాట, సరుకుల చీటీ. సరుకులు ఏమేమి కావాలో ఫస్ట్ రాసేసుకున్న తర్వాత మనం నేరుగా కిరాణా కొట్టుకెళ్తే అవే ఉంటాయి. కిరాణా కొట్టులో అవి మాత్రమే ఉంటాయి కాబట్టి మనము వేరే వాటి జోలికి పోమన్నమాట. సో మనము కిరాణాలో వెళ్ళి కొనడమే మనకి మంచిది అని నా అభిప్రాయం. మీ అభిప్రాయం మీకు ఉండొచ్చు. నేనైతే చెప్తున్నాను, బడ్జెట్ మనం ఎక్కువ ఖర్చు పెట్టేదానికంటే మనం లో బడ్జెట్లో ఎక్కువ రోజులు ఎలా సరుకులు వాడాలి, ఎక్కడ తగ్గుతాయి అనేది చూసుకుంటే బెటర్ అనమాట. ఏంటి షాప్కి తెచ్చినట్టు తెచ్చేశారు అంటున్నారా? మాకు పోయినసారి 3.5 months వచ్చింది, అంటే 3 months 15 days వచ్చినాయి సరుకులు. ఈసారి మా మామయ్య చెప్తున్నారు ఈసారి 4 months రావాలి అని చెప్తున్నారు. మేము సోప్స్ అలానే మేము తక్కువ తెచ్చుకోమండి. మేము సోప్స్ మా మామయ్య మా అత్తమ్మ నెంబర్ 1 వాడతారు. నేను మా హస్బెండ్ వచ్చి సంతూర్ వాడతాము. ఇంకా చిన్న పిల్లలకి వేరే అలా ఉంటాయి కదా. మాకు కావాల్సినవి బయట పెట్టుకొని మిగతావి అలా బకెట్స్లో అరేంజ్ చేసేసుకుంటాం అన్నమాట. అవన్నీ 3 monthsకి మేము తెచ్చుకుంటాం. 3 monthsకి మీకు ఎంత అవుతుంది అని అంటే, ఈసారి మాత్రం మాకు 9,000 అయ్యాయి, 9,700 అట్ట అయ్యాయి. లాస్ట్ టైం తెచ్చినప్పుడు 7,000 ఎంతో అయ్యిందనమాట. దాని మీద మనకి తెలుస్తుంది, వాళ్ళు రేట్ ఇస్తారు కదా, ఎంత తగ్గింది ఏంటి అని చూసుకుంటే మనం తెలుస్తుంది అనమాట. మిడిల్ క్లాస్ వాళ్ళు ఇలా సేవ్ చేసుకున్న మొత్తాన్ని మనం ఒక 100 rupees తగ్గినట్టే కదా. ఇంకొక టిప్ ఏం చెప్తానంటే, కొంతమందికి ఇంట్లో హస్బెండ్ లేడీస్ని తీసుకురమ్మని చెప్తారు కదా, సరుకులు అనేవి మీరు తెచ్చుకోండి అని కొంతమంది చెప్తారు. అందరికీ చెప్పారేమో, కొంతమందికి మాత్రం చెప్తారు. వాళ్ళు ఇలా చేసుకుంటే ఇప్పుడు ఒక 1 monthకి 3,000 అయిందనుకోండి, వాళ్ళకి 2,700 అయిందనుకోండి, 300+. మన దగ్గర డబ్బులు కొంచెం మిగులుతూ ఉంటాయి, ఇంకొక దానికి ఏదైనా యూసేజ్ అనేది మనం చేసుకోవచ్చు. ఈ ట్రిక్ మీకు నచ్చితే మీరు వాడుకోండి. నాకు మాత్రం
ఈ ట్రిక్ పనిచేయదు. ఎందుకంటే మా మామయ్య మా వారు వెళ్ళి తీసుకొని వస్తారు. సో వాళ్ళేమి అంత ఇది చేయరు. నేను మా అత్తమ్మ వెళ్ళము, ఎంత కావాలి ఏంటి అనేది మాత్రమే చెప్తాము అండ్ వాళ్ళు తీసుకొస్తారు. అండ్ వీళ్ళని పంపించినా కూడా మాకు కొంచెం లాస్. ఏంటంటే ఇప్పుడు 1/2 kg ప్యాకెట్స్ ఉన్నాయి, మేము 1/2 kg చెప్పామనుకో, లేవు అంటే వచ్చేయరు, వాళ్ళు ఎక్స్ట్రా తీసుకొస్తారు. అది లేడీస్ అయితే వేరే షాప్కి వెళ్ళి తెచ్చుకుందాం అనే దాంతో ఉంటారు. అలా కూడా మనము మనీ అనేది సేవ్ చేసుకోవచ్చు. ఇంతకుముందు చాలా పాతకాలంలో వాళ్ళు అలాగే మనీ సేవ్ చేసి వాళ్ళు ఏదన్నా వాళ్ళకి క్లోత్స్ కావాలన్నా లేకపోతే బంగారు అలాంటివి కొనే లేడీస్ కూడా చాలామంది ఉన్నారు. మనం అంత ఇది కాకపోయినా ఇప్పుడు పిల్లలే ఉన్నారు, కొంతమంది హస్బెండ్స్ డబ్బులు ఇవ్వరు, ఇలా మిగలబెట్టి పిల్లలకి బట్టలు తీసి ఇచ్చేవాళ్ళు, ఏదన్నా నిత్య అవసరాలు తీర్చుకునే వాళ్ళు. ఎప్పుడు మన లేడీస్ దగ్గర డబ్బులు ఉండాలండి. డబ్బులు చేతిలో ఉంటే ఒకరి కింద మనము తల వంచిన అవసరం లేదన్నమాట. ఇలా మేము అన్నీ ఒకేసారి తెచ్చేసుకుంటాము. మేము ఈ మిర్చి, ఆనియన్స్, ఇంకా చింతపండు అవన్నీ బయట తీసుకుంటాం. అంటే మాకు ఊర్లో బండిలు వస్తాయి, ఆ బండ్ల మీద తీసుకుంటాం. మంచిగా చూసే తీసుకుంటాం, క్వాలిటీ లేనివి ఏం తీసుకోమండో అలా అని. నేనైతే ఇలా సరుకులు తెచ్చి ఇలా చూసుకుని వేరువేరుగా చేసేసుకొని. అండ్ మేమైతే ఇంకొక టిప్ ఏంటంటే, ఇప్పుడు మనము పప్పులు అవన్నీ ఫ్రిడ్జ్లో పెట్టుకున్నాం అనుకోండి, అవి చెడిపోవు అన్నమాట, ఫ్రిడ్జ్లో బాగుంటాయి. కారం కూడా కలర్ చేంజ్ అవ్వదు, టేస్ట్ అవ్వదు. అండ్ ఇలాంటి టిప్స్ నేను మీకు ఇంకా షేర్ చేస్తాను. అండ్ ఆటా పిండి అవి వాడే వాళ్ళు కూడా పెట్టుకోవచ్చు. అలా పెట్టుకుంటే మనకి ఎక్కువ కాలం వస్తాయన్నమాట. చింతపండు కూడా పెట్టుకుంటారు, చింతపండు కూడా కలర్ చేంజ్ అవ్వకుండా ఉంటుంది. అంటే బ్లాక్ అవ్వకుండా మనం రెడ్గా తీసుకుంటే రెడ్గానే ఉంటాయి అన్నమాట. అండ్ ఇలా మీరు కూడా మీ ఇంట్లో ఇలా సామాన్ తెచ్చుకొని ఈసారి ఎంత మిగిలిచ్చారు ఏంటి, నా సలహా మీకు ఏమన్నా పని చేసిందా లేదా అనేది నాకు చెప్పండి. ఈ వీడియో కొంచెం డిస్టర్బెన్స్గా ఉంది, ఎందుకంటే నాకు వీడియో తీసే వాళ్ళు ఎవ్వరు లేరు, వేరే పాప మా మామయ్య కూతురు తీసింది. అండ్ ఈ వీడియోని లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి.